ఇప్పుడు చూడండి, మధుస్ హౌస్ ఈజ్ 3 kilometers అవే ఫ్రమ్ హిస్ స్కూల్. స్కూల్ నుంచి ఇది స్కూలు, ఇది హౌస్. అంటే లెంగ్త్ అంటే డిస్టెన్స్ అన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అంటున్నాడు? 3 kilometers అంటున్నాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళటానికి 3 kilometers అంటున్నాడు. అంటే ఈ 3 kilometersని ఎలా కవర్ చేసుకున్నాడు? హీ కవర్స్ 2 kilometers 350 meters ఆన్ సైకిల్ అండ్ ద రిమైనింగ్ డిస్టెన్స్ ఆన్ ఫుట్. రిమైనింగ్ డిస్టెన్స్ని ఫుట్ అంటే నడుచుకుంటూ వెళ్ళాడనమాట. హౌ మచ్ డిస్టెన్స్ డస్ హీ కవర్ ఆన్ ఫుట్ అంటే నడుచుకుంటూ వెళ్ళిన డిస్టెన్స్ ఎంత అన్నాడు. అంటే ఈ టోటల్ డిస్టెన్స్లో నుంచి సైకిల్ మీద వెళ్ళిన డిస్టెన్స్ని మనం సబ్ట్రాక్షన్ చేస్తే మనకి నడుచుకుంటూ వెళ్ళిన డిస్టెన్స్ ఎంతో తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏం చేయాలి? హీ వెంట్ బై సైకిల్ is equal to 2 kilometers 350 meters. Total 3 kilometers. Total distance 3 kilometers. సైకిల్ మీద వెళ్ళింది 2 kilometers 350 meters. మనకి రిమైనింగ్ పార్ట్ కావాలి కాబట్టి 3 kilometers మీటర్స్ ఇక్కడ ఏం లేవు కాబట్టి జీరోస్ పెట్టుకుందాం. 2 kilometers 350 meters. దీన్ని మనం సబ్ట్రాక్షన్ చేసుకుంటే ఇక్కడ జీరోస్లోంచి పోదు కదా, 0 నుంచి 5 పోదు. సో బారో ఫ్రమ్ హియర్ టు హియర్. యాజ్ యూజువల్గా 10 10 minus 5 ఇక్కడ 9 ఉంటుంది కదా, 9 minus 3 6, 2 minus 2 0 అంటే 0 kilometers 650 meters. అంటే హీ వెంట్ బై ఫుట్ is equal to 650 meters. అర్థమైందా? డిస్టెన్స్ ఇక్కడ 0 kilometers. 3 kilometersలో 2 kilometers 350 metersని సైకిల్ మీద వెళ్ళాడు. మిగిలిన దాన్ని ఫుట్ నడుచుకుంటూ వెళ్ళాడు. నడుచుకుంటూ వెళ్ళిన దాన్ని మనం కనుక్కోవాలంటే ఏం చేయాలి? టోటల్ డిస్టెన్స్లో నుంచి సైకిల్ మీద వెళ్ళిన డిస్టెన్స్ని సబ్ట్రాక్షన్ చేస్తే నడుచుకుంటూ వెళ్ళిన డిస్టెన్స్ మనకి వస్తుంది. ఈ నడుచుకుంటూ వెళ్ళిన డిస్టెన్స్ ఎంత? హీ వెంట్ బై ఫుట్ ఈజ్ 650 meters. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ బ్రిక్స్ ఆఫ్ లెంగ్త్ 20 centimeters will be needed to keep along the foot of a wall of 80 meters long. అంటే 80 meters లాంగ్ మన వాల్కి 80 meters లాంగ్ ఫుట్ కట్టాల్సి వచ్చింది అనమాట. అయితే ఎన్ని బ్రిక్స్ అవసరం పడతాయి అని అడుగుతున్నాడు. అంటే 1 brick లెంగ్త్ వచ్చేటప్పటికి 20 centimeters. అప్పుడు మనం 80 meters ఏం చేయాలి? సెంటీమీటర్స్లోకి ఫస్ట్ మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? లెంగ్త్ ఆఫ్ ఏ వాల్ ఈజ్ ఈక్వల్ టు 80 meters. ఇప్పుడు మనకి బ్రిక్స్ మనకి సెంటీమీటర్స్లో ఇచ్చారు కాబట్టి 80ని కూడా మనం సెంటీమీటర్స్లోకి మార్చుకోవాలి. 1 meter ఈజ్ ఈక్వల్ టు 100 centimeters.
80 meters is equal to 80 into 100, 8000 centimeters. ఇప్పుడు లెంగ్త్ ఆఫ్ ఏ బ్రిక్ ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. ఇప్పుడు మనకి 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సింది ఏంటి? వీ నీడెడ్ నంబర్ ఆఫ్ బ్రిక్స్, అంటే మనకి ఎన్ని బ్రిక్స్ కావాలి అవసరము అని అడుగుతున్నాడు. అంటే మనం బ్రిక్స్ని కనుక్కుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? డివిజన్ చేయాలి. నంబర్ ఆఫ్ బ్రిక్స్ని కనుక్కుంటున్నాం కాబట్టి డివిజన్ చేయాలి. ఇవి టోటల్ బ్రిక్స్ అవుతాయి, ఇది 1 బ్రిక్ లెంగ్త్ అవుతుంది కాబట్టి మనం నంబర్ ఆఫ్ బ్రిక్స్ కావాలి కాబట్టి డివిజన్ చేయాలి. దానికి ఎట్లా రాసుకోవాలి మనము? నంబర్ ఆఫ్ బ్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ వాల్ బై లెంగ్త్ ఆఫ్ బ్రిక్. బై అంటే డివిజన్ చేసుకోవాలి. అంటే అక్కడ మనం 8000 డివైడెడ్ బై 20, 4 2 జా 8 అంటే 80, 0 ఇక్కడ అన్ని జీరోలు ఉన్నాయి, 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros పెట్టేసుకుంటాం. అంటే అప్పుడు నంబర్ ఆఫ్ బ్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 400. Bindu's house and the market are opposite direction from the school. అంటే ఇది హౌస్, బిందూస్ హౌస్. Bindu's house and the market in the opposite direction from the school. అంటే ఇక్కడ స్కూల్, ఇక్కడ మార్కెట్, ఇలా ఉన్నాయన్నమాట. బిందూస్ హౌస్, స్కూల్, మార్కెట్. ఇప్పుడు ద డిస్టెన్స్ బిట్వీన్ బిందూస్ హౌస్ అండ్ ద స్కూల్ ఈజ్ 4 kilometers 660 meters. అంటే బిందు హౌస్ నుంచి స్కూలు 4 kilometers 660 meters. అలాగే ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్కూల్ అండ్ ద మార్కెట్ 2 kilometers 800 meters. అయితే బిందు గోస్ ఫ్రమ్ హర్ హౌస్ టు స్కూల్ అండ్ దెన్ ద మార్కెట్. ఇప్పుడు బిందు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేయాలి. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఇది మనకు కావాలి. అంటే ఇప్పుడు తను ట్రావెల్ 4 kilometers 600 meters ట్రావెల్ చేయాలి, 2 kilometers 800 meters ట్రావెల్ చేయాలి. అంటే టోటల్ డిస్టెన్స్ని మనం ఫైండ్ చేయాలి. టోటల్ డిస్టెన్స్ ఫైండ్ చేయటం అంటే ఏంటి? ఎడిషన్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం స్టెప్స్ ఎలా రాసుకోవాలి? డిస్టెన్స్ ఫ్రమ్ హౌస్ టు స్కూల్ is equal to 4 kilometers 660 meters. అలాగే డిస్టెన్స్ ఫ్రమ్ స్కూల్ టు మార్కెట్ is equal to 2 kilometers 800
మీటర్స్. మనం ఈ టోటల్ ట్రావెలింగ్ కావాలి కాబట్టి ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. కిలోమీటర్స్ మీటర్స్, 4 కిలోమీటర్స్ 660, 2 కిలోమీటర్స్ 800 మీటర్స్. అంటే ఎడిషన్ చేయాలి ఇక్కడ. 0, 6, 14, 7 అంటే 7 కిలోమీటర్స్ 460 మీటర్స్. ఇక్కడ మనం ఏం కనుక్కున్నాం, ఇక్కడ ఫ్రమ్ హర్ హౌస్ టు స్కూల్ అండ్ దెన్ ద మార్కెట్ అయిపోయింది కదా. హౌ మచ్ డిస్టెన్స్ హ్యాస్ షీ ట్రావెల్డ్, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. షీ హ్యాస్ ట్రావెల్డ్ డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, 7 కిలోమీటర్స్ 460 మీటర్స్ ట్రావెల్ చేసింది. ఓకే, ఇఫ్ యూ వాక్ ఫ్రమ్ సనాస్ హౌస్ యూ విల్ ఫస్ట్ రీచ్ రమిజాస్ హౌస్ అండ్ దెన్ స్కూల్. సనాస్ హౌస్ ఈజ్ 2 కిలోమీటర్స్ 345 మీటర్స్ ఫ్రమ్ ద స్కూల్. అంటే సనాస్ హౌస్ స్కూల్ నుండి ఇక్కడి నుంచి ఇక్కడికి 2 కిలోమీటర్స్ 345 మీటర్స్ ఉన్నది. అండ్ రమిజాస్ హౌస్ ఈజ్ 1 కిలోమీటర్ 650 మీటర్స్ ఫ్రమ్ ద స్కూల్. ఇక్కడ 1 కిలోమీటర్ 650 మీటర్స్ ఉన్నది. అయితే ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. మనం ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇప్పుడు టోటల్ సనాస్ హౌస్ టు స్కూల్ ఎంత, 2 కిలోమీటర్స్ 345 మీటర్స్. అయితే రమిజాస్ హౌస్ స్కూల్ నుండి 1 కిలోమీటర్ 650 మీటర్స్. ఈ టోటల్ డిస్టెన్స్లో నుంచి రమిజాస్ హౌస్ డిస్టెన్స్ సబ్ట్రాక్షన్ చేస్తే ఈ 2 హౌసెస్ డిస్టెన్స్ మనకి వస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ చూడండి, దానికి స్టెప్స్ ఎలా రాసుకోవాలి. డిస్టెన్స్ ఫ్రమ్ సనాస్ house to school is equal to 2 kilometers 345 meters. Distance from Ramija's house to school is equal to 1 kilometer 650 meters. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనం సబ్ట్రాక్షన్ చేయాలి. కిలోమీటర్స్ మీటర్స్, 2 kilometers 345 meters, 1 kilometer 650 meters. 5 minus 0 5, బారో తెచ్చుకుంటే 14 minus 5 9, మళ్ళీ బారో తెచ్చుకుంటే 12 minus 6 6, 1 minus 1 0. అంటే వాళ్ళిద్దరికి డిస్టెన్స్ బిట్వీన్ 2 హౌసెస్ 695 మీటర్స్. డిస్టెన్స్ బిట్వీన్ 2 హౌసెస్. ఎవరు ఈ 2 హౌసెస్ అంటే
సనాస్ హౌస్ అండ్ రమ్జాస్ హౌస్. వాళ్ళ డిస్టెన్స్ ఎంత? 695 meters. A tailor uses 3 meters 10 centimeters of cloth to stitch one coat. వన్ కోట్కి ఎంత క్లాత్ సఫిషియంట్ అవుతుంది? 3 meters 10 centimeters ఆఫ్ క్లాత్. అయితే హౌ మచ్ క్లాత్ డస్ హీ రిక్వైర్ టు స్టిచ్ 4 such కోట్స్? 4 అంటే 3 kilometers 10 centimeters, 3 meters 10 centimeters, 3 meters 10 centimeters, 3 meters 10 centimeters. అంటే 4 times 4 షర్ట్ కోట్స్. అంటే ఈ 4 వేసుకొని ఎడిషన్ చేసే కంటే ఒక 3 meters 10 centimeters ఇంటూ 4 చేస్తే ఈక్వల్గా అది మనకి ఈజీగా వస్తుంది కదా. ఎడిషన్ చేసే కంటే ఇంటూ చేస్తే మనం ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఇంటూ చేయాలన్నమాట. దానికి మనం స్టెప్స్ ఎలా రాయాలి? క్లాత్ రిక్వైర్డ్ ఫర్ ఏ కోట్ 3 meters 10 centimeters. Number of coats 4 ఉన్నాయి. అంటే 4 కోట్స్కి ఎంత క్లాత్ రిక్వైర్డ్ అవుతుంది అంటే 3 meters 10 centimeters ఇంటూ 4. 4 0 जा 0, 4 1 जा 4, 4 3 जा 12. అంటే 12 meters 40 centimeters. The cloth required for 4 coats is equal to 12 meters 40 centimeters. Ashish traveled from Hyderabad to Vijayawada. He saw a board on the highway road while స్టార్టింగ్ నుంచి బోర్డు చూశాడు. ఏదో ఇది హైవే. మీరు కూడా ట్రావెల్ చేసేటప్పుడు మనకి ఒకవేళ బస్సులో నుంచి వెళ్ళేటప్పుడు లేకపోతే ట్రైన్లో వెళ్ళేటప్పుడు మీరు రోడ్డు పక్కన కొన్ని స్టోన్స్ పాతి ఉంటాయి. దాని మీద ఇన్ని కిలోమీటర్స్ దూరం అని మీకు ఉంటుంది. అంటే మనకి ఇండికేషన్ అనమాట. ఓహో మనం ఇంత దూరం ప్రయాణం చేశాము, ఇంకా ఇంత దూరం ప్రయాణం చేయాలి అని మనకి వాళ్ళు ఇండికేషన్ ఇస్తూ ఉంటారు అనమాట. అలాంటి బోర్డుని ఆశిష్ చూశాడు. అది ఎలా ఉంది? హైదరాబాద్ టు విజయవాడ 284 kilometers, హైదరాబాద్ టు కోదాడ 162 kilometers, హైదరాబాద్ టు సూర్యాపేట 120 kilometers అనే బోర్డు చూశాడు. అయితే హౌ మచ్ డిస్టెన్స్ హీ హ్యాస్ టు ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ? హైదరాబాద్ నుంచి విజయవాడకి ఎంత డిస్టెన్స్? 284 kilometers. అదేవిధంగా వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ సూర్యాపేట టు విజయవాడ? సూర్యాపేట నుంచి విజయవాడకి ఎంత దూరం ఉంది? హైదరాబాద్ నుంచి విజయవాడ 284, హైదరాబాద్ నుంచి సూర్యాపేట 120 kilometers. అంటే 120 kilometers నుంచి 284 kilometers వరకు ట్రావెల్ చేయాలంటే ఎంత దూరం ప్రయాణం చేయాలి అంటే 284 minus 120 is equal to ఎంత? 4 6 1 164 kilometersని ట్రావెల్ చేయాలి. ఓకేనా? అదేవిధంగా which distance is more, సూర్యాపేట టు కోదాడ ఆర్ కోదాడ టు విజయవాడ? సూర్యాపేట టు కోదాడ, సూర్యాపేట టు కోదాడ, సూర్యాపేట నుంచి కోదాడకి ఎంత డిస్టెన్స్ అంటే 162 minus 120
is equal to 2, 4, 42 kilometers. Kodada to Vijayawada. -284 -162 ఎంత 2 2 1 122 కిలోమీటర్స్. ఇక్కడ ఏమడిగాడు, విచ్ డిస్టెన్స్ ఈజ్ మోర్ అంటే కోదాడ టు విజయవాడ ఈజ్ మోర్ డిస్టెన్స్. కోదాడ టు విజయవాడ ఈజ్ మోర్ డిస్టెన్స్. ఏపీ మరియు తెలంగాణ స్టేట్ సిలబస్ 1 నుండి 10వ తరగతి వరకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం ఉచిత యూట్యూబ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిభ యూట్యూబ్ ఛానల్.